హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాళ వీడియో కలాకండ్ రెసిపీ. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ పాలని తీసుకోవాలి. 1/2 లీటర్ పాలని తీసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పాలని మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక ఫుల్ లెమన్ జ్యూస్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని 1-2 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో మరిగించుకుంటే మన పాలు అనేది పూర్తిగా విరుగుతాయి. చూడండి, ఇలా పాలు అనేది పూర్తిగా విరిగిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత నార్మల్ వాటర్తో ఒక్కసారి కోవాని అనేది ఇలా వాటర్ పోసుకోవాలి కోవా పైన. అయితే మనకి ఆ లెమన్ పులుపు అనేది ఎక్కడ ఉండదు ఇలా వాటర్ పోసుకోవడం వలన. తర్వాత అది పక్కన పెట్టేసుకొని గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఫుల్ క్రీమ్ మిల్క్ 1 లీటర్ వరకు పోసుకోవాలి. ఇప్పుడు కలాకండ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పాలు అనేది మరిగించుకోవాలి. చూడండి, ఇలా పాలు మరుగుతున్నప్పుడు గరిటెతో కలుపుతూ ఉండండి. పొంగిపోకుండా ఎక్కడ అడుగంటకుండా కలుపుతూనే ఉండండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. బట్ కలుపుతూ ఉండండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం టైం ఉండాలి, అంతే. టైం పడుతుంది ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇలా కలుపుతూ ఉంటుంటే మన పాలు అనేది చిక్కబడతాయి. అలానే ఎప్పుడు తెలుస్తుందంటే మనకి మనం తీసుకున్న గిన్నెకి మీగడ అనేది చుట్టూ అంటుకుంటుంది. అలా అంటుకుంటూ ఉంటుంటే మన పాలు అనేది చిక్కబడతాయి. చూడండి, ఎక్కువసేపు కలుపుతూ ఉంటుంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని కలుపుతూ ఉండండి. కంటిన్యూస్గా కలపాలి. ఇలా కలుపుతూ ఉంటుంటే చూడండి మన పాలు అనేది చాలా దగ్గరకు వచ్చాయి. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోవా ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి అసలు లెమన్ వేసినా కానీ ఆ పులుపు అనేది ఎక్కడ ఉండదు. మన కలాకండ్ స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇలా కోవా కూడా మన పాలలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, 2 ఈక్వల్గా ఉన్నాయి. ఆ కన్సిస్టెన్సీ అనేది, ఆ కలర్ అనేది సేమ్గా ఉన్నాయి. అలా వచ్చినప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న కోవా యాడ్ చేసుకోండి. కోవా కూడా బాగా కలిసినాక ఒక 1/2 కప్ వరకు నెయ్యిని వేసుకోండి. అది రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని వేసుకోండి. 1/2 కప్ వేసుకోండి. 1/2 కప్ అంటే 100 ml ఉంటుంది. 100 ml నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత 250 గ్రామ్స్ పంచదారను వేసుకోవాలి. 250 గ్రామ్స్ అంటే 1/2 కిలో పంచదార ఉంటుంది. 1/2 కిలో పంచదార అయితే మన స్వీట్కి కరెక్ట్గా ఉంటుంది. మీకు ఇంకా కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోండి. నేనైతే 200 గ్రామ్స్ మాత్రం వేసుకున్నాను. మీ స్వీట్కి తగ్గట్టు మీరైతే పంచదార అనేది అడ్జస్ట్ చేసుకోండి. పంచదార కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మనం ఈ స్వీట్ అనేది ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటుంటే పంచదార అనేది కరుగుతుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పాలు పంచదార ఉంటే మన కలాకండ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని వేసుకొని ఇంకా కొద్దిగా ఒక 2-3 మినిట్స్ వరకు కలుపుకోవాలి. చూడండి, ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతుంది. మీకు మామూలు పాలు వైట్ కలర్లో ఉన్నప్పుడే కావాలంటే ఆ టైంలోనే ప్యాన్ నుంచి సపరేట్ అయినప్పుడు తీసుకోండి. నేను కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. అలా వచ్చిన తర్వాత ఒక గిన్నెకి నెయ్యి రాసి పెట్టుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం అందులోకి వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి ఈవెన్గా కలుపుకోండి స్పూన్తో. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా. కొంచెం నొక్కుతూ ప్రెస్ చేసుకుంటే మనకి లోపల ఎక్కడ లమ్స్ అనేవి ఉండకుండా ఉంటాయి. తర్వాత పైనుంచి 1-2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నెయ్యి కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నుంచి 3 గంటల వరకు పక్కన పెట్టేయండి. మొత్తం చల్లారావాలి. 2 గంటల వరకు అసలు టచ్ చేయకండి.
తర్వాత మీకు ఇలా సపరేట్గా రావాలి మొత్తము అనుకుంటే ఈ గిన్నెని గ్యాస్ మీద ఒక హాఫ్ మినిట్ వరకు కొద్దిగా వేడి చేయండి. వేడి చేస్తే ఆ నెయ్యి అనేది మెల్ట్ అయ్యి మనకి మొత్తం ఇంకా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది, గిన్నె నుంచి సపరేట్ అవుతుంది. అలా కాకపోయినా ఇలా కట్ చేసుకొనైనా ఆ పీసెస్ని తీసేసుకోవచ్చు. రెండు విధాలుగా చూసుకోవచ్చు. మీకు గిన్నె నుంచి కలాకండ్ స్వీట్ అనేది మొత్తం సపరేట్ కావాలంటే గ్యాస్ మీద పెట్టుకొని కొద్దిగా వేడి చేసుకొని తర్వాత ఆ బిళ్ళకి బిళ్ళ షిఫ్ట్ చేసుకున్న తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కూడా కట్ చేసుకున్నా కానీ వచ్చేస్తుంది. చూడండి మన బిళ్ళలు అనేది ఎంత చక్కగా వచ్చాయో. చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంది. ఈ స్వీట్ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ కలాకండ్ స్వీట్లో మనకు పులుపు అనేది తగలదు. చాలా ఎమ్మీగా ఉంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో.